మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవస్థానంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇరుముడితో శబరిమల బయలుదేరారు. మరియు మానుకోట మున్సిపల్ చైర్పర్సన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, శంకర్ నాయక్ తనయుడు సూర్యచంద్ర, అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు సంజీవన్ నంబూద్రి ఇరుముడి కట్టారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లాడుతూ మహబూబాబాద్ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు. అదేవిధంగా క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గం ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానుకోట అయ్యప్ప స్వామి దేవస్థానం చైర్మన్ గద్దె రవి, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్, మార్నింగ్ వెంకన్న రఘు, గోగుల రాజు, వినోద్, రాజేష్, తేలశ్రీను, అశోక్, కౌన్సిలర్లు గోగుల రాజు, బాలునాయక్, మార్నింగ్ పద్మ, పరకాల శ్రీనివాసరెడ్డి, స్వాములు రఘుస్వామి, సురేష్ స్వామి, రమేష్ స్వామి, రవిస్వామి, అశోక్ స్వామి, సతీష్ స్వామి, చంద్రశేఖర్ స్వామి మరియు విజయస్వామి తదితరులు పాల్గొన్నారు. లోకదేవి మాతావే లోకదేవి మాతావే లోకదేవి మాతావే లోకదేవి మాతావే ప్రభువే ప్రభువే మాలికాపుర మాతావే మాతావే ఇరుముడి ప్రియనే ఇరుముడి ప్రియనే ఇరుముడి ప్రియనే ఇరుముడి ప్రియనే ఇరుముడి ప్రియనే ఇరుముడి ప్రియనే శబరికి ఇరుముడి అయ్యప్ప మాల వేసుకోవడం, ప్రజలు సుఖశాంతులతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ఆ భగవంతుని కోరుకోవడం. అలాగే తెలంగాణ కష్టపడి సాధించిన ప్రియతమ నాయకులు మరియు బలైన మనసున్న మహారాజు ఉదయ నేత బంగారు తెలంగాణ శ్రీ చంద్రశేఖరరావు గారి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, సింధించడం, అన్ని విధాల అభివృద్ధి చేయడం జరుగుతుంది. వారి కుటుంబం సుఖశాంతులతో ఉండాలని, అభివృద్ధి చెందాలని, అలాగే నా మానుకోట ప్రజలు అందరూ నుంచి వ్యాపారస్తులు, ఇంజనీర్స్ కావచ్చు, అడ్వకేట్స్ కావచ్చు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు అందరూ సుఖశాంతులతో ఉండి, ఆరోగ్యాలతో ఉండి అభివృద్ధి చెందాలని. ఇవాళ క్రిస్మస్ రోజు వాళ్ళు కూడా అందరూ సుఖశాంతులతో ఉండాలి, హ్యాపీ క్రిస్మస్ తెలియజేస్తూ రాబోయే రోజుల్లో నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజానికానికి, నా నియోజకవర్గ ప్రజలతో పాటు యావత్తు తెలంగాణ ప్రజానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళందరూ సుఖశాంతులతో, ఆరోగ్యాలతో ఉండి దినదిన అభివృద్ధి చెందాలి, ఆ భగవంతుని చల్లగా చూడాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మానుకోట ప్రజలకు మరోసారి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు.